నమస్తే, నా పేరు హేమ. బులెటిన్ కన్నా ముందు హెడ్లైన్స్. ఎకనామిక్స్ టైమ్స్ ప్రతిష్టాత్మక బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రతి ఒక్కరూ టెక్నాలజీని అందిపుచ్చుకొని అభివృద్ధి దిశగా పయనించాలని పిలుపు. ఏపీ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ లీసా గిల్. అమరావతి లోక్ భవన్ లో లీసా గిల్ తో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ అబ్దుల్ నజీర్. మహిళా రిజర్వేషన్ బిల్ విషయంలో బీజేపీ అనుసరించిన దందా వైఖరిపై మండిపడ్డ ఏపీపీసీసీ మాజీ చీఫ్ గిడుగు రుద్రరాజ్. మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడంలో కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శ. విశాఖలో ఈ నెల 27న ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఏయూ శతాబ్ది ఉత్సవాల ఏర్పాట్లు పూర్తి అయినట్లు వెల్లడించిన ఏయూవీసీ ఆచార్య రాజశేఖర్. ముంబైలో జరిగిన ఎకనామిక్ టైమ్స్ ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రతిష్టాత్మక బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ప్రదానం చేశారు. అనంతరం సభను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. పేదరికం నుండి ప్రజలను బయట పడేసేందుకు తాము తీసుకొచ్చిన P4 విధానం ఒక గేమ్ చేంజర్ అన్నారు. లక్షలాది మంది మార్గదర్శకులు సుమారు 10 లక్షల మందిని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. సమాజంలో లింగ సమానత్వం మరియు మహిళా సాధికారత అత్యంత కీలకమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. గతంలో దేశాన్ని పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాతే తాము విజన్ 2020 అమలు చేశామని, నేడు హైదరాబాద్ అనుభవిస్తున్న అభివృద్ధి ఫలాలు ఆనాడు చేసిన సంస్కరణల ఫలితమేనని గుర్తు చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ టెక్నాలజీని అందిపుచ్చుకొని అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని ఆయన ఈ వేదికగా పిలుపునిచ్చారు. Congratulations, sir. I am really happy to receive this award, Reformer of the Year. This award will give me, or it will bring some more investments to my state. That is my ambition now. You heard brief how we are attracting investment. Now to experience, all of you has to come to Andhra Pradesh, have one investment, then how our reforms are working, you have to give me judgment afterwards. Very soon, all of you are coming to Andhra Pradesh in your respective areas and then invest in Andhra Pradesh. That is my request to all of you. Friends, we are all in an inspiring time. I have seen so many changes in this country. One is technology. I know the days where telecommunication sector was totally, we are having a primitive structure at that time. Now Airtel we have awarded. ఏపీ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతిలోని లోక్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆమెతో ఈ ప్రమాణ స్వీకారం చేయించారు. చండీగఢ్కు చెందిన జస్టిస్ లీసా గిల్ పంజాబ్ యూనివర్సిటీలో LLB, LLM పూర్తి చేసి 1990లో న్యాయవాదిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. సివిల్, క్రిమినల్ మరియు రాజ్యాంగపరమైన కేసుల్లో అపార అనుభవం గడించిన ఆమె సుదీర్ఘకాలం పాటు పలు ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రతినిధిగా వ్యవహరించారు. 2014 మార్చి 31న పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ లీసా గిల్ ఇప్పుడు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. I, Lisa Gill, having been appointed Chief Justice of the High Court of Andhra Pradesh, Chief Justice of the High Court of Andhra Pradesh, do swear in the name of God do swear in the name of God that I will bear true faith
that I will bear true faith and allegiance to the Constitution of India and allegiance to the Constitution of India as by law established. మహిళా రిజర్వేషన్ల బిల్ విషయంలో బీజేపీ దందా వైఖరి అవలంబిస్తుందని ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ధ్వజమెత్తారు. నగరంలోని కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన ఈ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించడంలో కేంద్రానికి చిత్తశుద్ధి లేదని, బిల్కు డిలిమిటేషన్ లింకు పెట్టడమే దీనికి నిదర్శనమని ఆయన విమర్శించారు. డిలిమిటేషన్ ప్రక్రియ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరిగే ప్రమాదం ఉందని, ఏ రాష్ట్రానికి నష్టం వాటిల్లినా కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. గతంలోనే తమ పార్టీ మహిళా రిజర్వేషన్లకు బాటలు వేసిందని గుర్తు చేస్తూ బీజేపీ కపట నాటకాలను అడ్డుకునేందుకు విపక్షాలన్నీ ఏకమవుతున్నాయని స్పష్టం చేశారు. సమావేశంలో లక్కరాజు రామారావు, గౌతమ్ కుమార్, మల్లారెడ్డి సహా పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. 64 రాజ్యాంగ సవరణలన్నీ ఆనాడు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండగా స్థానిక సంస్థల్లో మహిళలకి 33% రిజర్వేషన్స్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో దాన్ని వ్యతిరేకించడం మూలాన్ని లోక్సభలో పాస్ అయినప్పటికీ కూడా రాజ్యసభలో ఆ బిల్లు పాస్ కాలేదు. అంటే ఇక్కడ మనకు అర్థమైంది ఏంటి? భారతీయ జనతా పార్టీ 63, 64 రాజ్యాంగ సవరణల ద్వారా కాంగ్రెస్ పార్టీ ఆనాడు స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ ఇద్దామని చెప్పి ఆలోచన చేసి లోక్సభలో పాస్ చేస్తే కూడా రాజ్యసభలో వాళ్ళకి మెజారిటీ ఉంది కాబట్టి ఆనాడు వాళ్ళు దానికి అడ్డుపడ్డారు. అంటే ఇన్ ప్రిన్సిపల్ భారతీయ జనతా పార్టీ మహిళలకి ప్రజా ప్రాతినిధ్యంలో, చట్టసభల్లో, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్కి వ్యతిరేకమైనటువంటిది మనకు అర్థమవుతుంది. ఏయూ శతాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని ఏయూ ఉపకులపతి ఆచార్య జీపీ రాజశేఖర్ తెలిపారు. ఏయూ ప్లాటినం జూబ్లీ గెస్ట్ హౌస్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏయూ శతాబ్ది ఉత్సవాలకు చేసిన ఏర్పాట్లను వివరించారు. ఈ ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని పునరుద్ఘాటించారు. ఉత్సవాల్లో భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ, రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, క్రికెట్ లెజెండరీ సచిన్ టెండూల్కర్ ఇంకా ఎందరో ప్రముఖులు పాల్గొంటున్నారని తెలిపారు. ఈ ఉత్సవాలను 25,000 మందికి పైగా తిలకించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఆచార్య రాజశేఖర్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎందరో పూర్వ విద్యార్థులు, ప్రముఖులు ఈ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటున్నారని తెలియజేశారు. ఈ ఆంధ్ర విశ్వకళా పరిషత్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఒక మహత్తర కార్యక్రమానికి ప్రణాళిక సిద్ధం చేసుకొని రేపు ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఆవిష్కరించడానికి కృషి చేస్తున్న ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈరోజు 26వ తేదీ ఏప్రిల్ 2026 ఆంధ్ర విశ్వకళా పరిషత్ శతాబ్ది ఆవిర్భావ దినోత్సవం జరుపుకుని 1 year ఆంధ్ర యూనివర్సిటీ సెంటినరీ సెలబ్రేషన్స్ 27వ తేదీ ఏప్రిల్ 2026 అనగా రేపు సోమవారం నాడు మనం ఘనమైన కార్యక్రమం నిర్వహించడానికి సమాయత్తమవుతున్నాం. దానికి ముఖ్య అతిథిగా గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణ గారు ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. గౌరవ అతిథిగా మన భారతరత్న సచిన్ టెండూల్కర్ గారు విచ్చేయనున్నారు. మన ఆంధ్ర విశ్వవిద్యాలయం పేరులో ఆంధ్ర విశ్వకళా పరిషత్ అని ఉన్నదానికి న్యాయం చేకూరుస్తూ ఎడ్యుకేషన్తో పాటు ఆర్ట్స్, లిటరేచర్, స్పోర్ట్స్ కూడా మన యూనివర్సిటీ పెద్దపీట వేస్తుందని దానికి న్యాయం చేకూరుస్తూ భారతరత్న సచిన్ టెండూల్కర్ రావడం మనందరికీ గర్వకారణం. విశాఖ జిల్లా గాజువాక పరిధిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తొంగ్లం సమీపంలో జరుగుతున్న రైల్వే బ్రిడ్జ్ నిర్మాణ పనుల్లో ఒక్కసారిగా ఊహించని విపత్తు సంభవించింది. బ్రిడ్జ్ కి సంబంధించిన భారీ స్లాబ్స్ పనులు సాగుతుండగా అవి ఒక్కసారిగా కుప్పకూలడంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న 7 కార్మికులు వాటి కింద చిక్కుకొని తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో బుద్ధీశ్వర్, బోస్, అజిత్, దినేష్,
తుషర్, ప్రతాప్ మరియు ఉదయలకు బలమైన గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే తోటి కార్మికులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. క్షతగాత్రులను హుటాహుటిన చికిత్స నిమిత్తం శీలానగర్లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి అత్యవసర విభాగంలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న రైల్వే మరియు స్థానిక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అసలు బ్రిడ్జ్ స్లాబ్ కూలిపోవడానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. ఈ ఘటన ఎలా జరిగిందో ప్రత్యక్ష సాక్షులు మీడియాకి వివరించారు. సార్ అరౌండ్ 12:30 అవుతుందండి. మేము క్రికెట్ ఆడుకుంటున్నాం, పక్కనే గ్రౌండ్ ఉంది కాబట్టి ఆడుకుంటున్నాం. మేమేమో అదే టైంలో వాటర్ బాటిల్ కోసమని ఇలాగా మేము రోడ్డు మీద వెళ్తుంటే సడన్ గా కొలాప్స్ అయిపోయింది. అసలు ఏం జరిగిందో తెలియలేదు. నేనైతే కళ్ళు ఎదురుగా నేనైతే చూశాను. సడన్ గా కొలాప్స్ అయిపోయింది. మేబీ ఏమో సెంటరింగ్ వేస్తారేమో, సెంటరింగ్ తీయడానికి కొలాప్స్ అయిపోయిందేమో అనుకున్నాం. బట్ ఆ ఇంపాక్ట్ అయితే మాత్రం చాలా గట్టి తగిలింది. మేము రియల్ అయితే ఏమనుకున్నామంటే మేము కనీసం బతికుండే ఛాన్సెస్ చాలా తక్కువేమో అనుకున్నాం. ఎందుకంటే అంత ఇంపాక్ట్తో జరిగింది. నేను ఒక అతను అయితే మాత్రం ఇలా పట్టుకుని హ్యాంగ్ అవ్వడం చూసాం. మిగతా అందరూ అందులో కూరుకుపోయారు. ఆల్రెడీ అప్పటికే కాంక్రీట్ వేయడం, ఫ్రెష్ కాంక్రీట్ కాబట్టి అందులో కూరుకుపోయారు. వెంటనే మన వాళ్ళు పక్కనే ఉన్న మా కుర్రోళ్ళందరూ తప్పించి అందరిని పిలిపించి టప్ పరిగెట్టుకుని వచ్చి మేము అందరం కూడా ఎవరైతే కాంక్రీట్లో ఉండిపోయారో పాపం వాళ్ళు నడిచే పొజిషన్లో కూడా లేరు, అసలు నించోనే పొజిషన్లో లేరు. అసలు వాళ్ళు అంత దారుణంగా అందులో ఇంపాక్ట్ అయిపోయి ఉన్నారు. వాళ్ళని వెంటనే మన కుర్రోళ్ళందరూ అట్నుంచి ఒక 4-5 ఇటు నుంచి దగ్గర 30 మంది మన అందరం కూడా వాళ్ళని బయట తీసుకొచ్చే ప్రయత్నం చేసాం. అందులో 2-3 అయితే మాత్రం సివియర్ బ్యాక్ బోన్ డ్యామేజ్ అయితే అయింది. ఎందుకంటే వాళ్ళు లేచి కూర్చునే అసలు వాళ్ళ బాడీ కదిపే పొజిషన్లో కూడా లేరు. అంత డ్యామేజ్లో వాళ్ళైతే ఉన్నారు. జీవీఎంసీ 95వ వార్డ్ పురుషోత్తపురం, మరిడిమాంబ కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీ తదితర ప్రాంతాల్లో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మార్నింగ్ వాక్ విత్ పబ్లిక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి వీధిన పర్యటించిన ఆయన స్థానికులతో నేరుగా మాట్లాడి డ్రైనేజ్ సమస్యలు, రోడ్ల నిర్మాణం, లో వోల్టేజ్ సమస్యల వంటి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుండి అందిన వినతులపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే అధికారుల ద్వారా అంచనాలు రూపొందించి త్వరలోనే నిధులు మంజూరు చేయిస్తామని, ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని స్పష్టం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందని, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ జోనల్ కమిషనర్ శంకర్రావు, పలువురు అధికారులు, వార్డు అధ్యక్షులు కంచుపాటి మధు, సీనియర్ నాయకులు దాట్ల మధుతో పాటు భారీ సంఖ్యలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆది సోమవారాల్లో విరామం అనంతరం ఈ పాదయాత్ర మిగిలిన ప్రాంతాల్లో యథావిధిగా కొనసాగుతుందని ఎమ్మెల్యే వెల్లడించారు. రాంకీ ఫార్మా వ్యర్థాల ల్యాండ్ఫిల్ ప్రతిపాదనలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గణిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. పరవాడ రాంకీ ఫార్మాసిటీలో వ్యర్థాలను భూమిలో పాతిపెట్టేందుకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరో కాలుష్య కుంపటిని పెట్టడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. గతంలో కేటాయించిన భూమి వల్ల పరిసర ప్రాంతాలు ఇప్పటికే కాలుష్యంతో దెబ్బతిన్నాయని, ఇప్పుడు కొత్తగా తాడి గ్రామానికి సమీపంలో 50 ఎకరాలు కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం మరో 8.96 ఎకరాలు కేటాయించడం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనని విమర్శించారు. పర్యావరణానికి ముప్పు కలిగించే ఈ నిర్ణయాలపై ఇప్పటికే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేశామని, అవసరమైతే మరోసారి న్యాయ పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు జి దేముడు నాయుడు, ఎం రాజేష్ తదితరులు పాల్గొని ప్రభుత్వ చర్యలను ఖండించారు. అనకాపల్లి జిల్లాలో పరవాడలో మరో కాలుష్య కుంపటి పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. కూటమి ప్రభుత్వం మరో కాలుష్య కుంపటి పెడితే ఇక్కడున్న ప్రజలు సహించరు, పెద్ద ఎత్తున పోరాటానికి దిగవలసిన పరిస్థితి ఏర్పడిపోతూ ఉంది. కారణం ఏంటంటే తాడి గ్రామంలో ఏదైతే ల్యాండ్ ఫిల్ పెట్టాలని రాంకీ యాజమాన్యం ప్రయత్నం చేసింది, గతంలో ప్రజాభిప్రాయ సేకరణ చేసింది. దాన్ని ముక్త కంఠంతో ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. మరోసారి ఇప్పుడు కూటమి ప్రభుత్వం, కేంద్ర బీజేపీ నాయకత్వం కలిపి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఒక ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారంగా 45 ఎకరాల పైచీలుగా ఏదైతే ల్యాండ్ ఫిల్ పెట్టాలని తాడిని ఆనుకొని పెట్టాలనేటువంటి ప్రయత్నం జరుగుతోంది. దీనివల్ల భూగర్భ జలాలు నాశనం అవుతాయి, ప్రజల ఆరోగ్యాలు నాశనం అవుతాయి. ఇప్పటికే కాలుష్య కోరల్లో చిక్కుకొని ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు, జబ్బులకు గురవుతూ ఉన్నారు. ఏదైతే గుండె, శ్వాస సంబంధించిన జబ్బులతో పాటు క్యాన్సర్ లాంటి జబ్బులకి గురవుతూ ఉన్నారు. ఇట్లాంటి సందర్భంలో మరోసారి రాష్ట్ర ప్రభుత్వం కాలుష్య కుంపటిని
తీసుకొచ్చి ఈ రకంగా ల్యాండ్ ఫీల్ పెట్టాలనేటువంటి ప్రతిపాదన పూర్తిగా దుర్మార్గమైనటువంటి చర్య. ఇప్పటికే దీని మీద గ్రీన్ ట్రిబ్యునల్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు చేశారు. ప్రజా సంఘాలుగా మేము, అలాగే గ్రామస్తులు కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు చేశారు. గ్రామంలో మంచి నీరుకి కరువు అవుతున్నటువంటి పరిస్థితి. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండల పరిషత్ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన ప్రజల నుండి ఆమె స్వయంగా వినతులను స్వీకరించారు. ముఖ్యంగా రోడ్లు, తాగునీరు, పింఛన్లు, గృహ నిర్మాణము మరియు విద్యుత్ సమస్యలను ప్రజలు మంత్రి దృష్టికి తీసుకురాగా ఆమె వాటన్నింటినీ ఓపికగా విని అక్కడికక్కడే అధికారులతో సమీక్షించారు. ప్రజల సమస్యలను ఏమాత్రం జాప్యం చేయకుండా త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన మంత్రి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని స్పష్టం చేశారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సేవలు అందించడంలో యంత్రాంగం చిత్తశుద్ధితో వ్యవహరించాలని ఆమె సూచించారు. బీజేపీ గాజువాక ఇన్ఛార్జ్ కరణం రెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో గాజువాకలో శ్రీ హనుమాన్ బైక్ ర్యాలీ అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాల్గొని కొబ్బరికాయ కొట్టి ర్యాలీని ప్రారంభించారు. ఈ భారీ ర్యాలీలో జనసేన రాష్ట్ర కార్యదర్శి గడసాల అప్పారావు, టీడీపీ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావుతో పాటు బీజేపీ నాయకులు సిరసపల్లి నూకరాజు, బాటా శ్రీను, గూటూరి శంకర్రావు, బొండ ఎల్లాజీరావు, మడక రమేష్ నాయుడు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్న ఈ ర్యాలీ ఆధ్యాత్మికతను చాటుతూ గాజువాక పురవీధుల్లో వైభవంగా సాగింది. మా కూటమి పార్టీ మిత్రులు, బీజేపీ పార్టీ నేతృత్వంలో, అలాగే మా గాజువాక నుంచి బీజేపీ పార్టీ గాజువాక ఇన్ఛార్జ్ అయినటువంటి కరుణారెడ్డి నరసింహరావు గారు ఆధ్వర్యంలో మరి శోభాయాత్ర ర్యాలీ చేపట్టడం జరుగుతుందండి. మరి ఇందులో పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి వీళ్ళు ఇక్కడి నుంచి బీచ్ వరకు కూడా ఈ శోభాయాత్రలో ర్యాలీగా బయలుదేరడం జరుగుతుంది. చాలా సంతోషం. ఇందులో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు నేను బీజేపీ ఇన్ఛార్జ్ అయినటువంటి మా కరుణారెడ్డి నరసింహరావు గారికి, వాళ్ళ పార్టీ సభ్యులందరికీ కూడా నేను పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్. ఈరోజు శ్రీ హనుమాన్ విజయోత్సవ కమిటీ ఆధ్వర్యంలో విశాఖ బీచ్ రోడ్లో శ్రీ హనుమాన్ శోభయాత్ర జరగనుంది. ఆ కార్యక్రమానికి మా గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలోని 20 వార్డుల నుంచి కూడా హిందూ బంధువులంతా కూడా బైక్ ర్యాలీగా ఇక్కడ గాజువాక వంటిల్ జంక్షన్ నుంచి అందరూ కూడా కాషాయ కండువాలు, బైక్ జెండాలు కట్టుకొని మరి ర్యాలీగా వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ కోలాటం టీంలు కూడా 3 వచ్చాయి, మహిళలు. ఒక పండగ వాతావరణంలో ఈ యొక్క ర్యాలీ ప్రారంభం అవుతుంది. ఆయా ప్రాంతంలో ఉన్న వివిధ క్షేత్రాలు హిందూ బంధువులంతా పార్టీలకు, ప్రాంతాలకు, కుల మతాలకు అతీతంగా అందరూ కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి దేవస్థానంలో శనివారం సాయంత్రం హనుమత్ వాహన్ సేవ అత్యంత వైభవంగా జరిగింది. వైష్ణవ శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయ ఈవో జె వెంకట్రావు ఆధ్వర్యంలో స్వామివారి గ్రామ తిరువది మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం 5:30 గంటలకు ఉత్సవమూర్తి భక్తాగ్రేసుడైన హనుమంతుని వాహనంపై అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ సాగిన ఈ ఊరేగింపులో భక్తుల కోలాటాలు, భజనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆలయ స్థానాచార్యులు రాజాగోపాల్, ప్రధాన అర్చకులు సీతారామ ఆచార్యులు, శ్రీనివాసాచార్యుల పర్యవేక్షణలో జరిగిన ఈ వేడుకను ఏఈఓ బి సత్య శ్రీనివాస్ పర్యవేక్షించారు. సింహగిరి మాడవీధులన్నీ గోవింద నామస్మరణతో మారుమోగగా పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారికి నీరాజనాలు అర్పించి తన్మయత్వం చెందారు. తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ
కంచరపాలెం పరిసర ప్రాంతాల ప్రజలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. గవర కంచరపాలెం వద్ద ప్రజలు నిరసన తెలుపుతూ తమ సమస్యలను పరిష్కరించాలంటూ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా స్థానికులు మీడియాతో మాట్లాడుతూ కంచరపాలెం పరిసర గ్రామాల ప్రజలకు నడక మార్గం బజారు వైపు ఏర్పాటు చేయాలన్నారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద రోడ్డు వెడల్పు చేసి అందరికీ రాకపోకలు సాగించే విధంగా నిర్మించాలని డిమాండ్ చేశారు. రైల్వే అండర్ పాస్ ఎత్తును పెంచి ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అండర్ పాస్ ఉన్నప్పటికీ తగినంత ఎత్తు లేకపోవడంతో రాకపోకలు సాగించడం కష్టమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే జీవీఎంసీ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్తామని స్థానికులు తెలియజేశారు. 74వ సంవత్సరంలో అంటే 53 సంవత్సరాల క్రితం రైల్వే వారికి స్థలం కావాలంటే మా పొలాలు స్థలాలు కలిపి 2-3 ఎకరాల వరకు ఇచ్చామండి. మా పరిస్థితి ఎలాగుందంటే ఈరోజు అదే పట్టాల రూపంలో ఇక్కడికి వచ్చి మేము బయటికి వెళ్ళలేని స్థితిలో ఉన్నామండి. ఒక అంబులెన్స్ వెళ్ళడానికి వీల్లేదు, ఒక కారు రావడానికి వీల్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో పట్టాలను సగం దూరంకి వచ్చింది కాబట్టి ఆ పట్టాలను లోపల పెట్టి మాకు దారి ఇప్పించవలసిందిగా డిపార్ట్మెంట్ వారిని అలాగే రాజకీయ నాయకుల్ని ఆఫీసుల్ని అందరినీ కూడా వేడుకుంటామండి. ఇలాగే మేము బజార్లోకి వెళ్ళడానికి కూడా ఒక తోవలేదండి. దయచేసి అక్కడ అండర్పాస్ ఇచ్చి మమ్మల్ని అందరినీ ఈ ఆడవాళ్ళు బజార్కి వెళ్ళేవాళ్ళు అందరికీ కూడా సులువుగా ఉండేట్టు చేయాలండి. అలాగే ఈ గ్రామంలో 1000 మంది జనం ఉన్నారండి. ఈ చుట్టుపక్కల గ్రామాలలో కూడా 3000 వరకు ఉన్నారండి. దయచేసి అండర్పాస్ వేసి బజార్లకు కానీ అలా రోడ్డు మీదకి కానీ వెళ్ళేటట్టు ఆ స్థలం కల్పించాలండి. అది డిఆర్ఎం గారిని కానీ ఎంపీ గారిని అందరికీ మీరు మీ ద్వారా తెలియపరిచి మాకు ఈ సౌకర్యాన్ని కల్పిస్తారని మీ అందరికీ ఆశిస్తూ మీ నమస్కారం. మరి ఈ రోజున యూత్ కానీ ఈ మహిళలు కానీ ఇంత పోరాటం చేయడానికి కారణం మా రహదారి ప్రాబ్లం ఎక్కువండి. ఇక్కడికి వెళ్ళి నడిచే పిల్లలు చిన్నపిల్లలకు కానీ స్కూల్ పిల్లలకు కానీ యువతలకు కానీ న్యాయం జరగలేదండి. అట్నుంచి గణబాబు గారు ఎట్టినటువంటి వే నుంచి వెళ్ళడానికి చాలా ఇబ్బంది అండి. దొంగలు ఎక్కువ, అక్కడ గంజాయి వాళ్ళు కానీ మందు కొట్టిన వాళ్ళు కానీ సర్కస్ వాళ్ళు కానీ దాన్ని కాసి మెడలో తెంపడం, ఆడవాళ్ళు తీసుకోవడం, సెలలు తీసేయడం ఇలాంటి కార్యక్రమాలు అన్ని వాళ్ళు చేపడుతున్నారు. కాబట్టి రావడానికి వెళ్ళడానికి కూడా భయపడుతూ ఉన్నామండి. ఇటు నుంచి రావడానికి ఒక గర్భిణీ స్త్రీలు వెళ్ళాలి అంటే తీసుకెళ్ళాలంటే ఎంతో సఫర్ అవుతున్నామండి. అలాగే ఇక్కడ దాటడానికి 2 మనుషులు ఆ గడ్డలో పడిపోయారు. ఒక అమ్మ కాలు చేయి పడిపోయింది, ఒక అమ్మకి 2 నెల రోజులు ఆవిడ చనిపోయింది. కాబట్టి మా బాధలను కూడా అర్థం చేసుకోండి. రాజా విక్రమ్ దేవర్మను స్మరించకపోవడం, వారి కుటుంబాన్ని ఏయూ శతాబ్ది ఉత్సవాలకు ఆహ్వానించకపోవడం అత్యంత దారుణమని ఏయూ పూర్వ విద్యార్థి చిత్తూరు గిరిధర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్ర యూనివర్సిటీ ఏర్పాటుకు కారణం అప్పటి జైపూర్ మహారాజ్ విక్రమ్ దేవర్మ అన్నారు. నగరంలోని జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వాస్తవానికి యూనివర్సిటీ విజయవాడలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసి ఉత్తరాంధ్ర వెనుకబడి ఉందని అప్పటి రాజువర్మ బ్రిటిష్ వారితో మాట్లాడి విశాఖకు ఏయూ వచ్చేలా కృషి చేశారని గుర్తు చేశారు. అదే సమయంలో ఒడిశా ప్రజలకు యూనివర్సిటీ వచ్చేలా కూడా చేశారన్నారు. విశాఖపట్నంలో ఒకప్పటి బీచ్ రోడ్లోని 10 ఎకరాలు స్థలంలో బాలికల హాస్టల్ ఆ కుటుంబం ఏర్పాటు చేసిందని అన్నారు. శతాబ్ద ఉత్సవాల్లో రాజు విక్రమ్ దేవర్మను స్మరించకపోవడం దారుణమన్నారు. ఏయూలో భవనాలకు ఆర్థిక సహాయం అందించడమే కాకుండా ఆ కుటుంబం ఎంతో మందికి ధన సహాయం చేసి విదేశాలకు చదువుకోవడానికి తోడ్పడిందన్నారు. విక్రమ్ దేవర్మ కుటుంబం అనేక గుప్తదానాలు చేసిందన్నారు. ఏయూ రాకలో కీలక పాత్ర పోషించిన వర్మ కుటుంబాన్ని ఆహ్వానించి గౌరవించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై గవర్నర్ నారా లోకేష్ కు ఉత్తరాలు రాయడం జరిగిందన్నారు. ఏయూ కమిటీలో ఆ కుటుంబంలోని సభ్యుడిని తీసుకోవాలని గిరిధర్ డిమాండ్ చేశారు. విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. అలాగే రాష్ట్రపతి, ముఖ్యమంత్రులు, మిగతా చాలా పెద్దవాళ్ళు కూడా చాలామంది వస్తున్నారు. కానీ ఈ యూనివర్సిటీ రావడానికి ముఖ్య కారణం జైపూర్ విక్రమ్ దేవ్ వర్మ. ఈ జైపూర్ విక్రమ్ దేవ్ వర్మ కానీ లేకుండా ఉంటే ఈరోజు మనకు ఆంధ్ర యూనివర్సిటీ ఇక్కడికి మనకు వచ్చేదే కాదు. విజయవాడ తరలిపోయిన యూనివర్సిటీని విశాఖలో మనం ప్రతిష్ఠించడానికి కారణం ఏంటంటే ఉత్తరాంధ్ర వెనకబడి ఉన్నది అని రాజుగారు గ్రహించి బ్రిటిష్ వారితో ఫైట్ చేసి ఆ రోజు ఉన్న లార్డ్ గోచన్ అంటే మద్రాసు గవర్నర్తో పోరాడి విశాఖపట్నానికి యూనివర్సిటీ రప్పించడానికి కృషి చేసి అక్కడికి స్థలాలు, భవనాలు అతను సొంత డబ్బులతో ఇచ్చి ఈ రోజున విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ అభివృద్ధి చెందింది అని అంటే బికాజ్ ఆఫ్ జైపూర్ మహారాజ్ విక్రమ్ దేవ్ వర్మ. ఈ వర్మ గారు లేకపోతే మనకి విశాఖపట్నంలో యూనివర్సిటీ లేదు.
మనిషి ఆరోగ్యం ప్రధానంగా 3 కీలక స్తంభాలపై ఆధారపడి ఉంటుందని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ హేమంత్ కుమార్ బెహ్రా తెలిపారు. వరల్డ్ హెల్త్ డే వారోత్సవాల సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శరీరం, మనసు, ఆత్మ సమతుల్యతే సంపూర్ణ ఆరోగ్యానికి మూలమన్నారు. శరీర ఆరోగ్యం సరైన ఆహారం, తగిన విశ్రాంతి, వ్యాయామంపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. ప్రతిరోజు కనీసం 30 నుంచి 40 నిమిషాల పాటు నడక చేయడం ఆరోగ్యానికి ఎంతో ఉపయోగమని చెప్పారు. రాత్రి 8 గంటలలోపు భోజనం పూర్తి చేయడం ఆరోగ్యానికి అనుకూలమని తెలిపారు. ప్రతిరోజు 7 నుంచి 8 గంటల నిద్ర శరీరానికి అత్యంత అవసరమని డాక్టర్ హేమంత్ కుమార్ బెహ్రా తెలిపారు. సుమారు 90% మంది నెగిటివ్ మైండ్ సెట్ కారణంగా వివిధ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ పాజిటివ్ మైండ్ సెట్ అలవాటు చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు. ఫ్రెండ్స్, ఈరోజు వీఆర్ సెలబ్రేటింగ్ వరల్డ్ హెల్త్ డే. సో వీ షుడ్ నో వాట్ ఈస్ ద హెల్త్ ఫస్ట్, ద బేసిక్ క్వశ్చన్స్. ఎవ్రీబడి we should have a clarity in the mind what is called health. Health has got different parts like physical health, mental health, emotional health, psychological health, financial health, social health, and so many healths are there. But out of these, the basic things we must remember that is called our life. That life has got 3 pillars like body, mind and soul. 3 wheels, 1 life. These 3 wheels have to be consistently taken care every day, every moment of the day and night. The moment the body is good, not good, your health will be bad. Your mind is not good, health will be bad. Your emotions are not good, or your souls are not good, then health is absolutely bad. So that means these 3 are very, very important things: body, mind and soul. So we must put daily effort. Body కోసం something చేయాలి, మైండ్ కోసం అండ్ సోల్ కోసం. కంచరపాలెం ఇంద్రానగర్ 2లో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 333వ ఆరాధన మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, హారతులు మరియు భజన కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్థానిక భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని ఆశీస్సులు పొందారు. గ్రామస్తులు, స్థానిక యువత సమన్వయంతో చేసిన ఏర్పాట్లు ఈ వేడుకను విజయవంతం చేశాయి. ఆధ్యాత్మిక వాతావరణం మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులకు ప్రత్యేక ప్రసాద వితరణ చేశారు. ఆరాధన మహోత్సవం అంతా భక్తి పారవశ్యం, ఆనందోత్సాహాల మధ్య ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా కార్యక్రమం వివరాలు ఆలయ ప్రతినిధి వెల్లడించారు. శ్రీ 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 గోవిందమాప సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయం ఇందిరానగర్ టు పూర్వతి జంక్షన్ కంచరపాలెం NH5 రోడ్డుకి ఆనుకొని ఉన్నటువంటి ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయము నేటికి 35 సంవత్సరాల నుంచి ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతున్నవి. ఈ రోజు విశేషం ఏమిటంటే వైశాఖ శుద్ధ దశమి రోజున శ్రీ 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 వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన మహోత్సవ కార్యక్రమం జరుపుకోవడము జరిగినది. దానికి కమిటీ వారు, గ్రామ పుర ప్రజలు అందరూ సహకరించి ఇది చక్కగా ఈ రోజు కార్యక్రమం జరుపుకున్నాము. మరి అలాగే భజనలు కూడా చేస్తూ ఉంటాము. అలాగే ఈ గుడిలోని ఉదయం సాయంత్రం ఎటువంటి లోటు లేకుండా దీపదూప నైవేద్యాలతో పూజా కార్యక్రమం ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. కార్తీక మాసంలో 5 రోజులు పంచరాత్రి మహోత్సవంలో కూడా ప్రతి ఏటా చక్కగా జరుపుకుంటూ వస్తున్నాము. బులెటిన్ ముగిస్తుండగా హెడ్లైన్స్ మరోసారి. ఎకనామిక్స్ టైమ్స్ ప్రతిష్టాత్మక బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రతి ఒక్కరూ టెక్నాలజీని అందిపుచ్చుకొని అభివృద్ధి దిశగా పయనించాలని పిలుపు. ఏపీ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ లీసా గిల్. అమరావతి లోక్ భవన్ లో లీసా గిల్ తో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ అబ్దుల్ నజీర్. మహిళా రిజర్వేషన్ బిల్ విషయంలో బీజేపీ అనుసరించిన దందా వైఖరిపై మండిపడ్డ ఏపీపీసీసీ మాజీ చీఫ్ గిడుగు రుద్రరాజ్. మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడంలో కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శ.
విశాఖలో ఈ నెల 27న ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఏయూ శతాబ్ది ఉత్సవాల ఏర్పాట్లు పూర్తి అయినట్లు వెల్లడించిన ఏయూవీసీ ఆచార్య రాజశేఖర్. ఈనాటి బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.